చాలా ఇండిపెండెంట్ గా అంటే సరిపడదు నీళ్ళు పెట్టి పక్కన వెళ్ళిపోతుంది. ఓం నమో బ్రహ్మాండ జాతం ద్వారా ఉన్నవాడు 10 మంది లేరు, అందరూ కూర్చోకొని వినండి. లేదంటే ఒక అరగంట 30 మంది కలుస్తాం. కొంచెం ఉత్సాహం ఇవ్వండి, మధ్యలో ఉన్నాం కనుక. మొదటి స్తంభనం, రెండోది సమ్మోహనం, మూడోది వశీకరణం, నాలుగోది అతిపతనం, ఐదోది అతిక్రాంత విద్య. అతిక్రాంతము అంటే ఈ పై అన్నింటికన్నా పై స్థాయికి చేరినటువంటి యోగి తన పరోక్షంలో ఉన్న వాళ్ళ మీద కూడా తన మనశక్తి ప్రభావం చూపిస్తాడు. పరోక్షంలో ఉన్నవాడు ఆ విద్య పేరు అతిక్రాంతము. దీనికి చాలా ప్రసిద్ధమైనటువంటి, చాలా మందికి తెలియనటువంటి ఒక నగ్న సత్యం ఇండిపెండెన్స్ డేకి తీసుకెళ్తాను. 1947 ఆగస్టు 15వ తారీఖు మన ఇండిపెండెన్స్ రాజు పుష్కమని మౌంట్ బాటన్ 147 ఇన్ ది మంత్ ఆఫ్ ఆగస్ట్ అన్నారట. తర్వాత ప్రివీ కౌన్సిల్ వాళ్ళు చడము తీర్చారు, మీరు ఎవరు చెప్తారు ఆగస్ట్ అని అన్నారట. నాకు తెలియదు అన్నట్టు, నేను ఉద్దేశించలేదు, నా నోటికి వచ్చింది. అరవింద మహర్షులు వారు ఈ అతిక్రాంతి పెట్టేసి ఆయన ఆగస్ట్ అని ఆయన గుర్తుంది. అరవింద మహర్షులు ఇన్ఫ్లుయెన్స్ చేశాడు భారత్ మైండ్ని. అంటే ఎవరు ఏదో ఆ రాష్ట్ర విభజన ఈ రాష్ట్ర విభజన ఏదో ముందు బచ్చాల గురించి చెప్పుకోవాల్సిన పని లేదండి. ఆ నిద్రపాటు మీద పేకాడుకోవటం మీద శ్యామల గ్రామం, హిమాలయ పర్వతాలు శ్యామల గ్రామంలో ఉన్నాయి గవర్నమెంట్ ఉంది. ఆ గవర్నమెంట్ నిద్రపోవటం లేదండి, పేకాడుకోవట్లేదు, కళ్ళు తగ్గట్లేదు. తెలుసని ఈ బచ్చాలు ఎంత మటుకు ఏం చేయగలరు ఏం చేయాలి అన్నీ వాళ్ళు అలా చూసి తాడు ఉంటూ ఉంటారు. ఆ తాడు పీక్ బాగా చూసుకుంటే వాళ్ళు లాగులు అవుతూ చేస్తారు. అది లూజ్ అంటుందని ఇంగ్లీష్లో. కనుక ఆ విద్య పేరు అధికారులు గొప్ప జ్ఞాపకం. అరవింద మహర్షుల వారి పుట్టినరోజు సందర్భంగా చూసి ఒక్క మాట అలా చేయొచ్చు కదా ఇవాళ అనుకో. మనం అనుకుంటే ఈజీ అనుకోవద్దా. శంబరాగ్రంలో గవర్నమెంట్ అది మ్యూజిక్, శ్రీరంగం, ఆరంగం, నృత్య, కళ, నృత్య, నాటక, ఆ ఫైన్ ఆర్ట్స్ అన్నింటికీ ఒక్కో ఫైన్ ఆర్ట్కి మాస్టర్స్ 7 మాస్టర్స్ ఉంటారు అక్కడ. ఒక్కొక్క మాస్టర్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు ఏ ఫీల్డ్ ఆ ఫీల్డ్ సంబంధించిన ఫీల్డ్కి. కనుక ఇప్పుడు పరకాయ ప్రవేశం అనేది పొందాం. వీటన్నింటిపైది పరకాయ ప్రవేశం. అందుకని ముందు ఏవి కింద ఉన్నాయో చెప్తే దానిపై మెట్టెక్కుతున్నాం అనమాట. వీటన్నింటికి పైన పరకాయ. ఇందాక ఏం చెప్పుకున్నాం, అతిపతనం అతిక్రాంతం అన్నవి ఈ రెండు శక్తుల్ని కలిపి సమ్మిళితం చేసి పరోక్షంలో ఉన్న జడ పదార్థం సైతం జడ పదార్థాన్ని కూడా కదిలించగల మహాశక్తి పేరు పరకాయ ప్రవేశము. ఇది సరైన నిర్వచనం. మళ్ళీ ఇంకొక మాట, అతిపతన అతిక్రాంత శక్తుల్ని కలిపి సమ్మిళితం చేసి రెండింటిని పరోక్షంలో ఉన్నటువంటి యొక్క జడ పదార్థాన్ని ప్రారంభంలో సేవమే కదా, ఆ జడ పదార్థం సైతం కదిలిపించగల ఒక మహాశక్తి పేరు పరకాయ ప్రవేశము. ఇప్పుడు ఏంటంటే ఇంకోటి, సజీవంగా ఉన్న వ్యక్తి యొక్క మనసును స్వాధీనం చేసుకోవడం వశీకరం అయితే, నిర్జీవుడైన వ్యక్తి మెదడుని స్వాధీనం చేసుకోవడం పరకాయ ప్రవేశం. ఇది నోట్ చేసుకోవడం సాగించి ఇవాళ క్లాస్. జీవం ఉన్నటువంటి ప్రాణం ఉన్నటువంటి వ్యక్తి యొక్క మనసును స్వాధీనం చేసుకోవడం వశీకరణం. నిర్జీవుడైనటువంటి వ్యక్తి యొక్క మెదడుని స్వాధీనం చేసుకోవడం పరకాయ. మెదడుని స్వాధీనం చేసుకోవడం పరకాయ. ఇక్కడ పరకాయ మెదడుని ఆ సెరిబ్రల్ సిస్టమ్ని గుర్తుంటాడు. ఎలాగా అది కూడా చెప్పుకుందాం. ఈ విద్య కేవలం మనోవిద్య కాదు, దీనికి చాలా యోగ సాధన కావాలి. గోవింద పదాచారులు, గౌడ పదాచారులు వారు ఎంతమందో స్పృశించి సంకల్పించి ఇచ్చినటువంటి శివావతారం శంకరాచార్య వారు హంసభాషలో వచ్చేది కాదు. శంకర్ వారు పరకాపేదం చేశారు కదా, మరి ఆయన శరీరం సజీవంగా ఉంటుందా అని ఒక ప్రశ్న వేస్తే నాకు ఏం సమాధానం చెప్పలేకపోయాడు. ఆయన కించపరచడానికి చెప్పట్లేదు. సజీవాలు ఇన్ని ఉండేవి. గమ్మే చేసింది రాత్రి కూడా చదువుకుంటే గమ్మే చేసి అమ్మో అని ఒక మనోవికాసం కలిగేది.
శంకర్లు వారు పరకాయ ప్రయోగం చేశారు కదా, ఇక్కడ ఆయన శరీరం మరి ఈ గుహలో సజీవంగా ఉంటుందా? అక్కడ వెళ్ళిపోయాం కదా, అమర్ మహారాజు అస్మా అక్కడ అక్కడికి ఈ గుహలో ఉన్నారు. ఈ 10 వాడు ఇక్కడ ఉన్నారు, బయట వీడు సంబంధం ఉన్నారు. వీడు జాగ్రత్తగా కాపాడమన్నారు. ఒక కోడ్ కూడా ఇచ్చారు, ఇచ్చేసి కాపాడమన్నారు. నాకేం తెలియదు జాగ్రత్తలు, ఆ శరీరం మాత్రం జాగ్రత్త అని చెప్పారు. అయితే సందేహం లేకుండా సజీవంగానే ఉంటుంది, సజీవంగా ఉంటుంది. నాడిలో మాత్రం కదలిక ఉండదు, నాడి ఉండదు, ఈ శ్వాస ఆడదు, శరీరం చల్లబడదు. ధైర్యమైన శరీరం మనోడు బిగ్గి చదువుతున్నట్టు ఎవరో ఎప్పుడు వచ్చేవన్నట్టు. నేను తాతగా ఏంటి విషయాలు, ఈ తాతగారు మహావతారం పోయినాడు ఇంట్లో ఫెమిలియారిటీ బ్రీష్ కంటే తాత మీద ఆ బొమ్మ మీద ఏమి ఉండవాడు. పరాయవాడికి దూరం కూడా ముందుకు ఎలా మనోడు ఏంటి విషయాలు ఏం లేదు, చదువుకు వచ్చాను అంటే మళ్ళీ ఎప్పుడు వెళ్తావు కుశప్రశ్న అయ్యాక ఎలా మనిషి చచ్చిపోవడం. ఇంకా మీ డాక్టర్ వృత్తులు మీ వైద్య పరిభాషలో చచ్చిపోవడం అంటే ఏమిటంటే ఏముందంటే వీళ్ళు చదవబడుతుంది, అందుకని నాలుగు శ్వాస అన్నారు. అలాగా ఏదో ఒక మనిషి గురించి పడుకుని చదువు చూస్తే 7 మొదలెట్టాడు, అది చచ్చిపోయాడు అంట. శ్వాస ఆత్మ లేదు, చదువు లేదు, చదువు లేదు, శరీరం చదవబట్టలేదు, శరీరం వేడిగా ఉంది. శరీరం వేడిగా ఉంటే చాలా మంది బయట ఒప్పుకోదు. మరి నాడు కదలలేదు, నాడు ప్రాణాడు కలగలరు, ముచ్చడం లేదు, శ్వాస ఆటం లేదు, శరీరం చదవబట్టలేదు. పూర్వం భూమి సజీవ సభలో ఉండేవారు. భూమి తీసి గోతులు అప్పుడే వేసేసి ఒక టైం పెట్టి 2 సూపరింటెండెంట్ పోలీసు కలెక్టర్ మా చింతలో వచ్చేసి పెట్టి తర్వాత తీసేస్తే సజీవంగా ఉండేవాడు. అదే సజీవ సమాధానం అంటాం, పేరు పెట్టుకోవడం మంత్రాలయ. కానీ శరీరం చదవబడదు, లేచేది చాలా చచ్చిపోయి ఎడుతున్నా అదొక పడికి వచ్చేది చేసి లేచాడు. ఏ తాతయ్య ఏంటిది అన్నట్టు. మరి డాక్టర్ చదువుతున్నావు కదా, మరి సర్టిఫికేట్ ఆశిస్తావా నేను పోయినట్టు, మరి శరీరం చల్లబడలేదు కదా అని అంటాడు. అవును తాతయ్య నిజమే అన్నట్టు. అంటే మీ సైన్స్కి అందులో చాలా ఉంది, సూపర్ సైన్స్ ఇది సూపర్ సైన్స్ ఇది, ఇంకా మీ వైద్యం మీ సైన్స్ ఇంకా బాగా పెరగాలి వెళ్ళిరా. అయితే కనురెప్పులు కనుక అలా ఎత్తి చూస్తే కళ్ళలో జీవకళ ఉంటుంది. రెప్పలు ఎత్తి చూస్తే ఒక ఆయనకి జరిగింది పోలవరంలో, అందుకని చెప్తున్నాను. శ్వాస మాత్రం లేదు, నాడు అట్టలేదు, జీవకళ ఉంది. నాకు భయం వేసింది, ముట్టుకున్నాను. ఆయన ముట్టుకుంటే కాళ్ళు చాపేసి ఉన్నారు. నిర్జీవం అయిపోతే మళ్ళీ కాళ్ళు బిగిసిపోయాయంటే మరి ఆసనం వేయకూడదు, మరి గోతులో ఖననం చేయాలి. అవి బాబు అని చెప్పేసి ఆయన దగ్గర కూడా వెళ్ళే అంత స్థాయి లేదు నాకు. మహాయోగేశ్వరుడు దండం పెట్టేసి కట్టుకుని ఇలా మూసేసాను కాళ్ళని ఇలా ముడిచాను. మరి ముడిస్తే కొంతవరకు ముడిపడ్డాయి, దండం పెట్టి వదిలేసాను. 1 గంట అయింది అప్పుడు. ఆపడంగానే మళ్ళీ బయటకు తీసుకొచ్చాను, ఆపడంగానే మళ్ళీ ఖననం చేశాను. ఇంకా స్వాధీనం కాలేదు, చక్కగా తగలనే వచ్చినది. ఇలా పడుకుని ఇలా అనుకుని బ్రహ్మాండం లేపేశారు. కానీ కనురెప్పలు ఎత్తి చూస్తే కళల్లో ఒక జీవకళ ఉంటుంది. తర్వాత చివరిని రాణులందరూ వస్తారు ఇక్కడికి, చాలా మంది చరిత్ర రాణి వేసుకుని సైనిక దళం వస్తారు. మన కమాండెంట్స్ లాగా వచ్చేస్తారు, వాళ్ళందరూ వచ్చేసి పట్టుకుంటారు. వీళ్ళందరినీ 10 మినిట్లకు ఒక పెద్ద సైన్యం వచ్చేస్తారు అనమాట. వాళ్ళు ఎవరంటారు గ్రేహం డిపార్ట్మెంట్ మనకి, అలా గ్రేహంస్ లాగా వచ్చేస్తారు వాళ్ళందరూ కమాండెంట్స్. అలా వస్తారు రాణులు. ఆ మాయాదేవి రాణి ఫాలోయింగ్లో. కానీ పరీక్షగా చూస్తేనే కానీ నాడి కొట్టుకోవడం తెలియదు, అంత సూక్ష్మంగా ఉంటుంది. ఏ 4-5 నిమిషాలకు ఒక్కసారి కొట్టుకుంటూ ఉంటుంది. 4 minutes 5 minutes కొట్టుకుంటూ ఉంటుంది. ఇవన్నీ గ్రంథస్థమైన విషయాలు. నేను ఇందులో ఒక అక్షరం కూడా కలిపే హక్కు నాకు లేదు. మీరు ఏ గ్రంథాలను చదువుకోండి, ఎక్కడ చదువుకోండి, మేస్టర్గా చెప్పారు అని అనడానికి వెళ్ళదు. అంత ప్రమాణ పొజిషన్గా మాటలతో కలిపి పెట్టి 4-5 నిమిషాలకు ఒక్క మాట నాడు కొట్టుకుంటూ ఉంటుంది. ఇది ఎంత సూపర్ సైన్స్ అంటే బాగా సమాధి ఇంకా పైకి వెళ్ళిపోయాక మనకి లోపల కూడా ఈ దేహం మంది కాదు అని తెలియపడుతుంది. తెలియపడుతూ ఈ దేహం మంది కాదు అని ఆ రెండింటి మధ్య కూర్చున్నట్టు ఉంటుంది. ఈ సమాధి సజీవం నిర్వికల్ప వికల్ప సమాధి మధ్యలో బాతులో ఊగుతూ ఉంటుంది. మా శిక్షా గురువులు చెప్పారు ఈ విషయం. శరీరంలో ప్రాణం ఉంది కాబట్టి ఈ శరీరం చల్లబడదు. ప్రాణం లేకపోతే ప్రాణం పోయిన తర్వాత చల్లబడిపోతాయి. ప్రాణం ఉంది జీవకళ ఉంటుంది. అయితే అందులో ఉండేటువంటి ప్రాణశక్తి ఈ మనశక్తులు మాత్రం శంకర్ల వారి శరీరంలో కన్నా
ఆ రాజు యొక్క శరీరంలో ఇవి కేంద్రీకరింపబడి ఉంటాయి. అక్కడ ఇది ఈ ప్రాణశక్తి మనశక్తి ఇక్కడ తీసి అక్కడ కేంద్రీకరణ చేస్తారు వాడి మెదడులో. ఈ చనిపోయినంత రాజు అనుకుంటాం చాలు రాజు మెదడులో. అయితే ఇదెలా సాధ్యం? ఇదెలా సాధ్యం అన్నదానికి వింటున్నారా, ప్రాణశక్తి మనశక్తులు రెండింటిని తీసుకెళ్ళి అక్కడ నిర్జీవంగా ఉన్న వాడి మెదడు మీద అక్కడ ఫోకస్ చేయాలి. అక్కడ చెప్పుకోవడం సంబంధం ఇవన్నీ అక్కడ అంటే గ్రంథంలో ఉన్న విషయాలు సంవత్సర శ్లోకాలు తిరిగి చెప్పుకుంటున్నాను. అక్కడ ఫోకస్ చేయాలి ఆ మెదడు మీద. అయితే ఇది ఎలా సాధ్యం అన్నదానికి వైజ్ఞానికమైన విషయం ఇక్కడ వివరణ అవసరం. ఎలాగంటే ఈ శరీరం నిలబడడానికి ఏం కావాలి? ప్రాణవాయువు ప్రధానం. ఈ ప్రాణవాయువు ఎన్ని రకాలుగా ఉంది? 5 రకాలుగా ఉంది. ప్రాణ వెలిసి ఉపాన వ్యాన ఉదాన సమాన ప్రాణ కదా. ఇలా చేతుడు ఇలా తీయడం. ఈ ప్రాణం ఏం చేస్తుంది? ఈ వ్యానం ఏం చేస్తుంది? ఉదానం ఏం చేస్తుంది? ఆ ఇల్లా అలా అండం. ఎందుకంటే అది ఆవహింపు చేసి నువ్వు లోపల ధ్యానంలోకి వెళ్ళాలి. అప్పుడు నైవేద్యం పెట్టేటప్పుడు నేను ఎవరితో వ్యాఖ్యానిస్తామో అనుకోవద్దు, విషయం చెబుతున్నాను అంతే. ఇలా నేను మానే అన్నా రేండి. అది 5 విధాలుగా ఉంటుంది. శరీరంలో స్తంభించిపోతుంది. దానికి మళ్ళీ ఇంకో 5 ఉంటాయి. దశవాయువులు నాగ కూర్మ కురకర జగత్ కురకర దేవదత్త ధనుంజయ అండర్లైన్ చేయండి. అక్కడ నాగ కూర్మ కురకర దేవదత్త ధనుంజయ. ఈ ధనుంజయని పట్టుకోవాలి. ఇప్పుడు పరకాయ ప్రవేశ విద్యకి ఈ ధనుంజయ వారు పట్టుకుంటాడు యోగేశ్వరుడు. ఆ ప్రాణాపాన వేదాల ఉదయానుభవాలు వీటన్నింటిలో కూడా ముఖ్యమైన 2 ప్రాణాపానాలనే మన శివానంద వారు ప్రాణాపాన సమాహిత నాసాభ్యంతరచారిణౌ. నాసాభ్యంతరంలో నాసాభ్యంతరంలో ఇక్కడ ఈ ముక్కులో కాదు, లోపల ఆభ్యంతరంలో చరించి దాన్ని పట్టుకుని దాన్ని సమంగా చేయి. ఎలా చేస్తావు? అవి సమంగా లేవు. అవి సమంగా లేవు కానీ నువ్వు సమం చేయమన్నావు. అవి సమంగా నీకు చేయడం కానీ అందరికీ వైకున్నమే. అది సమంగా లేవు కనుకనే మనసు తిరగడం. అది సమంగా లేవు కనుక సమం చేయమన్నావు. దీనికి ఉపవాయువులు అంటారు. అలా మొత్తం 10 వాయువులు. నాగ కూర్మ కులకర ధనుంజయ దేవదత్త పెట్టండి. ఒక్కొక్క దానికి మెటబాలిజం పనులు మంచిగా మనకు ఆలోచించగల మనకు కావాల్సింది. మనం స్వయంగా వెళ్ళిపోతున్నాం. అంటే మనస్సుని బుద్ధిపూర్వకంగా ఏకాగ్రం చేస్తున్న కొద్దీ ఈ ప్రాణశక్తులు శాంత స్థితిలో బతుకుని అకార ఉకార మకార మకార బిందు నాద శక్తి బిందు నాద కళ. ఆ బిందువు మళ్ళీ 5 రకాలు శాంత స్థితి. ఆ శాంత స్థితి అన్ని మిళితం అయిపోతాయి. అందుకని అలా శాంత స్థితి దగ్గరికి ఆ చివరి పాయింట్ దాకా గప్పన ఓమన్నా కాదు. అందుకని గంట అలా కొట్టి ఆగాలి. ఈ 5 రకాలు చూపిస్తుంటుంది. అక్కడ చెక్కది ఉంటుంది, లోహం ఉంటుంది. ఈ శాంత స్థితిలో వచ్చి అప్పుడు ఏం చేస్తుందంటే ఇవి ఈ అంతఃకరణ యొక్క అధీనంలోకి వస్తాయి. అంతఃకరణం అంటే లోపల మనసు లోపల పొరలో లోపల ఉండేటువంటి ఆభ్యంతర మందిలో ఉండేటువంటి ఒక కళ పేరు అంతఃకరణ. కరణం అంటే పనిచేసేది, అంత అంటే లోపల. అయితే చనిపోగానే ఏం జరుగుతుంది? ఇక్కడ మీకు జాగ్రత్తగా వెళ్ళాలి. నేను ఏకాగ్రం చెప్పాలి, మీరు ఏకాగ్రంగా వెళ్ళాలి. చనిపోగానే ఏం జరుగుతుంది? మృత్యు స్థితిలో మొదట ఈ పంచవాయువులు వెళ్ళిపోతాయి పైకి. దాంతో ఈ హార్ట్ బీటు ఉదయ స్పందన ఈ నాడీగమనం ఆగిపోతాయి. శ్వాసకోప్ పెట్టి చూస్తే అంటాడు కానీ అప్పుడు నమ్మడానికి వీలేదు. అందుకనే శవదహనం ఇవన్నీ అమంగళం అనుకోకండి. చాలా మంగళకరమైనవి, చాలా మంగళకరమైనవి. అసలు నిత్యం బూడిలో చూసుకుని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అన్నారు, శుభ్రంగా స్నానం చేసి బూడి పూసుకోవడానికి మట్టి ఇలా చూసి ఇంత పాలు పెరుగుతూ పెంచిన ఈ శరీరం ఆఖరి కేజీ బూడి అయిపోతుంది కదా, అందులో ఒక మాట ఇల్లు కలిసిపోతుందని పెట్టుకోవాలంట. భస్మదారులు ఇదే కాదులేండి, ఇది ఒక అంతరార్థం. ఠాగూర్ గారు అన్నారు కేజీ అన్నారు. నేను అదే అన్నాను, కేజీ బూడి అయిపోతావు. ఇంత అందమైన శరీరం 1 కేజీ బూడితో గుర్తుంచుకో. అది స్మరణ తెచ్చుకోగానే నువ్వు రోజు పొద్దున్నే స్మరణ చేసుకుంటే నువ్వు పాపం ఎక్కువ చేయవు కదా. పాప గీత ఉన్నవాడి మాట దానికి ఎక్కలేని వాడికి బదలేదు. వాడిని ఎవరు ఈశ్వరుడు ఏం చేయలేడు. కనుక మృత్యుస్థితిలో మొదటి ఈ పంచవాయువులు నిష్క్రమిస్తాయి. దాంతో హృదయస్పందన ఆగిపోతుంది, నాడీగమనం ఆగిపోతుంది. అయినా ఆ మెదడు మరి కొంతసేపు పనిచేస్తూ ఉంటుంది. అక్కడే మన సైన్స్ ఏం చేస్తారంటే వాడు లోపలటువంటి థాట్స్ని
వాడు గ్యాదర్ చేసి ఆఖరి క్షణంలో వాడు ఏమనుకుంటున్నాడో కొన్ని సైన్స్ కూడా వచ్చింది. ఇంకా సమగ్రంగా లేదు, ఇంకా సమగ్రంగా అందుబాటు అవడం లేదు. ఎయిన్స్టైన్ అలాగే ఎయిన్స్టైన్ వాడు తీసుకొచ్చారు, చేస్తే మెదడు ఏం దొరకదు కాదు, దాని పేరు వదిలేశారు. ఎయిన్స్టైన్ మెదడు కొన్నారు, కొనేసి నానా రకరకాలైనటువంటి అన్ని చేశారు. మన మహాబల సైంటిస్ట్ కదా ఎయిన్స్టైన్ చేస్తారు. ఏం దొరకలా వీళ్ళు అందరాలి. ఇంకా కానీ ఏంటంటే హృదయ స్పందన నాడికం ఆగిపోతుంది, అయినా మెదడు కొంతసేపు పనిచేస్తూ ఉంటుంది. ఆ తర్వాత వరుసగా 4 వెళ్ళిపోతాయి. అందుకనే శవదహనానికి తీసుకెళ్తుంటే 3 సార్లు 4 సార్లు కింద పెట్టాలి శవాన్ని. ఎందుకు పెట్టాలంటే అలాగా ఈ లోపల మళ్ళీ ఒకవేళ ఈ తిరిగి వచ్చి లోపల ఒకవేళ వచ్చి ఉంటే గొప్పలేదు, కొంచెం టైం ఇవ్వడానికి, అది కొంచెం వ్యవధానం ఇవ్వడానికి. గప్పులు పెట్టేదాకా అన్ని చేతి కూడా వెళ్ళాడు. అయిపోయి ఇదేంటని చెప్పి అనుకుంటామని చెప్పేసి కొన్ని మేక్ టైము టు పాస్ టైం. దాన్ని ఇంకా వెళ్తాడేసి డబ్బులు వేసాడు చాలా ఉంటారండి. మీ మంత్రాలు చేస్తుంటారు. ఆ మంత్రంతో ఏం తెలుసా, మళ్ళీ అనుగ్రహించి ప్రాణం తండ్రి అని కోరడం. ఒక చెట్టు 2, 3 ఈ ప్రాణం విభజించి పోయిన చోట ఆ మంచం మీద కింద చోట, మళ్ళీ అక్కడ దింపిన చోట 2 సార్లు, అక్కడ శవదహనం చోట చేతి 5 సార్లు 5 విభక్తులు ఉంటాయి. అక్కడ ఈ రాష్ట్రాలు పడి 5 తిరుగుతూ ఉంటుంది కొంతకాలం. ఉదయం ఇంకా వద్దు మాకు ఇక్కడ కనుక ఈ అప్పుడు ఈ 4 ధనుంజయ వాయు తప్ప మిగిలిన 4 వెళ్ళిపోతాయి. అప్పుడు మెదడు స్తంభిస్తుంది కానీ చెడదు. గడియారం ఆగిపోయింది కీలక కానీ చెడలేదు, చెడిపోలేదు గడియారం. ఇప్పుడు ఉపవాసమా కనుక చివరి ఏంటి, ధనుంజయ వాయు ఇందాక అని చెప్పారు. ఇప్పుడు బతుకంతా పలకాయ ప్రవేశాన్ని ఉన్నది అంటే శంకరాచార్య అని అవన్నీ ఆ ధనుంజయ వాయు. అందుకని బిడ్డ పుట్టడానికి కూడా ఈ స్త్రీకి ఆ ధనుంజయ వాయు ప్రకోపం అయితేనే తప్పని విశ్వోదయం అవుతుంది. తప్పమని లాగేస్తూ పెళ్లి చేస్తారు. అందుకంటే అందుకని గోడలు ఏం లేకుండా సీజన్ పెట్టేశారు. సీజన్ పెడితే గొడవ ఉండదు ఏం కాదు. ఆ ఊపు అందుకుని ఆ లోపల ఈ ధనుంజయ వాయు యొక్క ఊపును పెట్టుకుని మెల్లిగా పుష్ చేయాలి, బయటికి పుష్ చేయాలి. అంత కళ, అంత ఓపిక, అంత శ్రద్ధ లేక కోసే బాగా ఇది వశిష్ఠుడు ఏం పనిచేయండి. ఇది తర్వాత ఏదో జుడిషియల్ పేరుతో వచ్చింది, గుర్తులకు వస్తుంది. ఎందుకంటే వశిష్ఠ ఆ తర్వాత వరుసగా అయిపోయిందండి. ఆ ధనుంజయ వాయువు కూడా నిష్క్రమించేదాకా శరీరం కూడదు. అది ఉందా ఉండడం ప్రారంభించింది. యోగానంద బ్రహ్మస్ గారు 1953లో చక్కగా నామాలు ఆడుతున్నారు. చదువుకున్న మనం 8 గ్లాస్లో పెట్టేసరికి ఏం చేయమంటారు అడిగారు. అప్పుడు చవాన్ హోమ్ మినిస్టర్ బాగా గుర్తు నాకు, ఏరోప్లేన్ పంపించేయండి, బాడీని పంపించండి. మరి గ్లాస్ కేసులో పెట్టారు. వీఆర్ సీయింగ్ జీసస్ ఇన్ యూ, కెన్ యూ వర్క్అవుట్ లైక్ జీసస్? జీసస్ అపియర్డ్ 3 times, కెన్ యూ అపియర్ అంటే లెట్ గాడ్, ఇఫ్ గాడ్ విల్స్ లెట్ ఇట్ బి సో అన్నారు. ఆయన ఓన్ వాక్యం అండి. జీసస్ క్రైస్ట్ నిష్క్రమించిన రోజు 3 సార్లు 3 కలిసారు అదే రోజు. మీరు కూడా అలా చేయగలరా? వీఆర్ సీయింగ్ జీసస్ ఇన్ యూ అని అడిగితే యోగానంద ఏమన్నారంటే ఇంత జాగ్రత్తగా ఇఫ్ గాడ్ విల్స్ లెట్ ఇట్ బి సో చెప్పారు. అలాగే అనలేదు, ఇఫ్ గాడ్ విల్స్ లెట్ ఇట్ బి సో అంటే. ఆ సందు చివర ఈయన కలవడానికి వస్తుంది కదా, ఆవిడతో మాట్లాడారు. ఆవిడ వెళ్ళిపోయింది, ఇంక వచ్చాడు కదా, ఈయనేమో ఇక్కడ పోయలేదు, వీళ్ళు ఏడుస్తున్నారు. అరే నేను ఇప్పుడే కదా చూసాను, 6 గంట అయిందండి ఆవిడ లేడీ. షీ టు డెకాస్ట్. అలాగా నువ్వు జీసస్లా చేయగలవు కదా అని అన్నారు కదా, చేసి చూపించారు. నవన ఆడుతున్నారు. 5 hours దాకా అయిపోయి ఫోటో కూడా తీశారు. మన పిల్లలు చదువుకున్నాం ఆటోగ్రఫీలో నవనాలు ఆడుతుంది. నేను చెప్పిన మా పోలవరం మహాయోగి గారు కూడా నవనవలు ఆడుతున్నారు. శరీరం నల్లగా బొగ్గులో ఉండదు. క్రితం రోజుని బంగారు ఛాయలో వచ్చి పంపబడాల్సినటువంటి కళలో వచ్చి నీళ్లు పోస్తుంటే ముత్యాల కారేయండి. అందరూ కొన్ని 100 మంది చూశారు. ముత్యాల కారే దండం పెట్టుకుని ఒకరికి చెబుతూ నీళ్ళు పైన పోసి పెట్టుకున్నాను. అన్నతో చూసిన విషయం ఇది ఇట్లా కాదు. కానీ ఇక్కడే పరకాయ ప్రవేశ విద్య సాధన ఇక్కడ ప్రారంభమవుతుంది. ఈ ధనుంజయ వాయు నిష్క్రమణ కాకుండా ఇప్పుడు యోగేశ్వరుడు దీన్ని పట్టుకుంటారు. ఈ ధనుంజయ మిగిలిన వెళ్ళిపోయి 9 వెళ్ళిపోయాయి. దీన్ని పట్టుకోవాలి. దీన్ని పట్టుకుని ఈ ధనుంజయ వాయువు నిష్కరించకపోవడం కారణంగా ఈ పరకాయ ప్రవేశం సాధించదలుచుకున్నటువంటి యోగి మొదట తన శరీరంలో ధనుంజయ వాయు సాధన చేసుకోవాలి. ముందు ఇక్కడ ధనుంజయ వాయు సాధన చేసుకుని అక్కడ ధనుంజయ ఆ శరీరంలో దాని దగ్గర తీసుకెళ్ళి దీన్ని అక్కడ సంగతి అందుకు 2 వీచులు సంగతించాలని చెప్పుకున్నాను అతిక్రాంతంలో.
అక్కడ వెళ్ళి దాన్ని దీన్ని కలపాలి. ఇది చాలా సులువుగా పైకి కనిపిస్తుంది, ఇక మనకు అవగాహన కాదు. మరణించిన చనిపోయిన వ్యక్తులు ధనంజయ వాయువు అక్కడ నిష్క్రమించేలాగా జరగాలి ఈ పని. అందుకని గబగబా నేను సభలో ఉండిపోతాను, మీరు జాగ్రత్త అని చెప్పేశారు. అక్కడ మనసులో చూస్తే బుడకలు వేస్తున్నాడు, ఇక్కడ కప్పలు నిలబెట్టేశాడు, నరనాథి గదిలో చూస్తున్నాడు, రాను గోలెట్టేస్తారు. ఆ టైం ఈ టైం చూసుకున్నాడు, తక్కువ ఇక్కడ వదిలేశారు. రెండప్పుడు ఆయన లేచి అన్న పక్కనే డాక్టర్ పేరు ఆయుర్వేద ధనగుప్తుడు వారణాసిని తెప్పించారండి. ధనగుప్తుడు లవణగుప్తుడు పక్కన ఉన్నారు, చూశారు అన్నారు. తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఈ శంకరాచార్య ప్రవేశింపజేటికి మళ్ళీ చైతన్యం వచ్చిందో అలాగే దేవుడు మౌతు ఏమిటిది అని నిఖాత బయట ధనగుప్తుడు ఆయుర్వేద కాబట్టి వారణాసిని తీసుకొచ్చారు. కానీ ఈ పోయిన వ్యక్తిలో నుంచి ధనంజయ వాయువు వెలుపు బయటికి నిష్క్రమించకుండా ఇప్పుడు ఈ మనశక్తి యొక్క శంకరాచార్య అనుకుందాం, శంకరుల వాళ్ళ మనశక్తితో ఆ ధనంజయవాన్ని ఆపాలి. ఆ ధనంజయవాన్ని వెళ్ళకు అక్కడ వెళ్ళిపోతే మనం ధనంజయవాళ్ళు ఆ ధనంజయవాన్ని పట్టుకోవాలి. దాని ద్వారా జీవకళ చావనేటువంటి ఆ మెదడుని ఈ తన మనసు యొక్క అదిలో తెచ్చుకోవాలి. నేను ఇంతకన్నా నా వల్ల కాదు. ఈ మనసు అధీనంలో తెచ్చుకోవాలి, వాడి మెదడు తెచ్చుకోవాలి. ఆ శరీరాన్ని చైతన్యవంతం చేయాలి. వాడు లేచాడు, రాజు లేచాడు, చైతన్యవంతం అయిపోయింది. జీవుడు ఇక్కడే ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. జీవుడు ఎక్కడికి వెళ్ళలే, శంకరాచార్య జీవుడు ఇక్కడే ఉన్నారు అర్థం అనుకోవద్దు. ఆ మెదడుని పనిచేయిస్తూ రాజు అనుకుంటాను. రాజు మెదడులో అనుభవాన్ని మెల్లిగా ఒక సీరియల్లో మన ఈ తన మనోపాలక మీద టీవీ లాగా ఒక ఇంప్రింట్ పడుతూ ముద్రించుకుంటూ ఉండాలి. ఆ అనుభవం మనకి ఈసీజీ ఇవన్నీ తీస్తుంటే ఎలా గ్రాఫ్ పడుతుందో అలా గ్రాఫికల్గా పడాలన్నమాట. ఇదే ఈ విద్యా సాధన యొక్క దాని పరమార్థం. అంటే ఏంటి? ఇలా చెప్పుకున్న ప్రాణాపాన వ్యాన సమానాలని పంచప్రాణాలు, నాగ కూర్మ కులకుల దేవదత్త అనే మిగిలిన 4 ఉపప్రాణాలు ఈ పని చేయటువంటి పని మృత శరీరంలో ఆ ఒక్క ధనంజయ చేస్తుంది. ఈ పనులన్నీ ఆ దేహంలో ఇంక 9 పని ఒకటే చేస్తుంది. ఎలాగంటే ఇంకో చిన్న విషయం, ఒక్క ధనంజయ వాయువు చేతినే పలకాయ ప్రయోగ చేయిస్తున్నారని అర్థమైందా? ఇక్కడ సందేహం ఉంటుందండి. ఏమిటా దేహం? ఒక్కొక్క వాయువు ఒక్కొక్క నియమితమైన కార్యక్రమం ఉంది కదా. మరి అవన్నీ ఎలాగా? ప్రాణవాయు ఎక్కడ ఉంది? హృదయ స్థానంలో ఉంది, శ్వాసపై నడుపుతుంది, మెట్టబడుతుంది. ఇది మనకు తెలుసు. ఏం తెలుసు? తెలుసు. ఉదయం బట్టి ఎక్కడ ఉందని వేయకండి, అదొక సబ్జెక్టు. హృదయ స్థానంలో శ్వాస కలిగిన సాగించే పని ప్రాణవాయువుది. మూలాధారం నుంచి ఈ యూరినేషన్ మలమూత్ర విసర్జన చేసేది విసర్జన కార్యం. అందుకని మన యోగ సాధన తీవ్రంగా ఉంటే నీకు కిడ్నీ వశంలో ఉంటుంది, గాల్బ్లాడర్లో స్టోన్స్లాగు, ఈ అపాన వాయువు వ్యానవాయువు యొక్క ఆ ఇంబ్యాలెన్స్ వల్ల ఈ వ్యాధి వస్తుంది. మనం కరెక్ట్గా చేసుకున్నాం అనుకోండి, ఆ చప్పు ఉన్నాం కదా, మీరు వినాలి. మరి ఇప్పుడు వ్యానం ఏం చేస్తుంది? వ్యానం అంటే అంతా మొత్తం వ్యాపించే శరీరం అంతా వ్యాపించేస్తుంది. సూక్ష్మ సూనికాలను తయారు చేయటువంటిది ఈ వ్యానం. ఆ వ్యానం పని చేయకుండా లేజర్ మింగి అవిమింగి లేదు. ఇది వ్యానం పనిచేయాలి. ఆ వ్యానం తాత్కాలికంగా బయట ఔషధం చేసి దాన్ని చేసి అది కొంతకాలం మాత్రమే, కానీ అది సహజ ప్రక్రియ కాదు. దాంట్లో ప్రాణాన్ని పట్టుకోవాలి, ప్రాణవాయుని పట్టుకోవాలి. ఎంతసేపు కొంతకాలం చేతులు వదిలేస్తుంది. ఇక ఉదాహరణ ఏంటి? కంఠస్థానంలో పోయేటప్పుడు ఈ ఉదాహరణ నేను తీసుకుపోతున్నాను యోగ వాసిస్తుడు, నీ పుణ్య కర్మ, నీ పుణ్య ఫలితాలు పాప ఫలితాలని ఆయా లోకంలోకి తీసుకెళ్ళేది ఈ ఉదాహరణ ఉదాహరణము. ఆ కంఠస్థానంలో ఉంటుంది. అప్పుడు శరీరం యొక్క ఒక పుష్టిస్తుంది, వాక్కు శక్తి ఇస్తుంది. వాక్ శక్తి ఇస్తుంది, శరీరానికి పుష్టిస్తుంది. ఆ ఉదాహరణ వాయువు దెబ్బతింటే ఎముకలు కూడా అయిపోతుంది. అంటే ఒక్కొక్క వాయువు పని వల్ల ఆ దాని లోటు వల్ల ఈ శరీరం మీద ఆ మార్పులు వస్తూ ఉంటాయి. ఇంకా సమాన వాయువు సమానం పదవి తెలుస్తుంది కదా, అది నాభిస్థానంలో ఉంటుంది. నాభిస్థానంలో ఉండి జీర్ణింప చేయిస్తుంది. అందుకని మా చిన్నపిల్లలు చూడండి, పూర్వం స్వర్ణం చుట్టూ వేసేవారు. అది వేడి చేస్తుంది. వేడి చేస్తే అక్కడ ఆ ప్రక్రియ యాక్సిలేట్
యాక్టివేట్ అవుతుంది అన్నమాట. జలుబు చేస్తే పిల్లకి ఇప్పుడు కాదండి, ఇప్పుడు హాస్పిటల్ కూడా ఈ ముడ్డు చుట్టూ కొంచెం సొంత రాసేవారు. సొంత కూడా సరైనది. ఇప్పుడు ఆనర్సొంత వేరు, ఇది వేరు. అది గొల్లతో ఉడికేది. ఇప్పుడు అంతా రెడీమేడ్ కదా, గతింది రెడీమేడే కదండి. ఇప్పుడు ఈ నాభిస్థానం నుంచి అన్నాన్ని ఆరగింపయ్యేటువంటి అన్నానికి అన్నానికి నువ్వు తినే ఏ పదార్థమైన ఆరగింప ఈ సమాన లక్షణం. ఈ విధంగా ఈ ఉపవాయువులు కూడా మరికొన్ని ఇంకొక ఇతర పనులు లభిస్తున్నాయి కదా. మరి ఇందాక 9 వాయువులు నిష్క్రమించాక ఆ పనులు ఆగిపోతాయి కదా. ఈ ధనువు మరి వాట మాత్రం ఏమిటి? మరి ఆ శరీరంలో ఆయా పనులు జరగడానికి ఆయా ప్రాణాలు అవసరం కదా. మరి వాటి మాట ఏమిటి? ఇప్పుడు రాజు శరీరంలో పని జరుగుతున్నాయా? రాజు జరుగుతున్నాయి అంటే ప్రాణాలన్నీ తిరిగి వచ్చినట్టే కదా. చూడండి లాజిక్. జరుగుతున్నాయి అన్నాం అనుకో, ఆ రాజు శరీరం జరుగుతున్నాయి అనుకో, జరుగుతున్నాయంటే వచ్చినట్టే కదా. దీని సమాధానం ఏంటి? దీని సమాధానం ఏంటంటే అవన్నీ వస్తే ఇంకా పాకాయ ప్రవేశం అడలేదు, అవన్నీ వస్తే ఇంకా పాకాయ ప్రవేశం ఇంకా అంటే ఇక్కడ ప్రాధాన్యం ఏంటంటే పరకాయ ప్రవేశం చేస్తున్న యోగిది శంకరాచార్య వారు కానీ రాజుది ప్రసక్తి కార్యక్రమం. ఒక చిన్న ఉదాహరణ మనలో ఉండే విధానం ఏంటంటే, ఇప్పుడు ఒక ఆఫీస్లో 10 మంది పనిచేస్తుంటారు అనుకోండి, ఒక బ్యాంకులో. అందులో 9 మంది, 2 సెలవు పెట్టి 2 బయటకు పోయి 2 అడిగిపోయాడు. ఈ ఏజెంట్ గారు ఏంటి ఆ సీట్లో పనిచేస్తూ ఉంటాడు. ఏ కారణం చేత బయట వెళ్ళిపోయాడు కూడా అందరూ ఈయన ప్రతి సీటుకి వెళ్ళా పనిచేస్తూ ఉంటాడు. అందుకని సర్వకార్య సమర్థుడైనటువంటి ఒక వ్యక్తి ఆ పక్కన కూర్చుని మిగిలిన ఒక్కడితోటి ఆ స్థాన కార్యక్రమాలు నిర్వహిస్తాడు. అలాగే ఇది కూడా జరుగుతుంది. చూడండి, మనైతే the bank manager is so efficient to attend to the tasks that are being done by the concerned clerks. You must be able. చేయాలి. ఇది ఇంతకన్నా గొప్ప లేదు. అది పూర్వం 8 ఆస్థానంలో ఒక్కడే చూసుకున్నాడు, అన్ని చూసుకున్నాడు అనమాట. అలా అన్ని చూసుకుంటాడు. అలాగే ఆ ఒక్కడు ఈ ఆస్థాన కార్యక్రమం నిర్వహించడం ఎలాంటిదో ఇది కూడా ఇక్కడ అలాంటిదే. ఇది సాధ్యమైన మరి ఇంకో సందేహం ఏంటంటే, ఇది సాధ్యమా? ఉపమానం చెప్పారు బాగానే లోక ఉపమానం. ఇది సాధ్యమా? ఇది సాధ్యమా అంటే ఏంటి? అసలు సందేహం అనేది అనుభవం కానీ తెలియదు. అనుభవం వల్ల కానీ సందేహం తెలియదు. నువ్వు ఎన్ని చెప్పు, ఇక్కడ నేను ఎన్ని మాట్లాడు, నువ్వు ప్రభుత్వాన్ని దాటి కానీ సందేహం తెలియదు. అందుకని అనుభవం 2 మంది ఏమన్నారంటే, అసలు సందేహం ఎవరికి వస్తుందో ప్రశ్న చేసుకోవాలండి. ఒక్క ప్రశ్న ఏమన్నాడు, అసలు సందేహం ఎవరికి వస్తుంది? ఈ జడానికి అప్పుడు జీవుడికా అయిపోతుంది చెప్పడం. చూడండి, ఇంకెంత తెలియదు. అసలు సందేహం ఎవరికి వస్తుంది? నాక నువ్వెవరి, నేనేమన్నా మొత్తం జీవుని కదా అంటాం. రావణ మహర్షి కూడా ఒక క్లాస్ తీసుకుంటాం. నేను చాలా స్టడీ చేస్తున్నాను. అంటే ఏమిటనమాట, నేనెవరిని ఎవరికి వస్తుంది సందేహం? జడానికి రాదు, రక్తమాంస శరీరానికి రాదు. లోపల జీవుడు ఎవరు? ఆ జీవుడు ఎక్కడికి, నేనెవరు? వెళ్ళిపోతుంది అక్కడికి. నీ సందేహం పక్కన. అందుకు సందేహము అనుభవం వల్ల కానీ తీరదు. అన్ని అనుభవాలు అందరికీ కలపదు. అన్ని అనుభవాలు కలవ కనుక ఒక వ్యక్తి సాధించాడంటే ఆ శక్తిని చూసి మరొక శక్తిని గురించి మనం ఊహించుకోవాల్సిందే. కానీ దాన్ని మనం చేయడం కలదు. అంటే ఆయనకే ఆ శంకరాచార్యకే వర్తించదు, మనం చేయడానికి కుదరదు. దీనికి ఉదాహరణ ఏంటంటే, ఇందాక అతిపతన ఇద్దరు దృష్టి జడ పదార్థాలు కూడా ఇనుప గడ్డిలో ఉంచాడు. ఆ మధ్య 20 ఏళ్ళ క్రితం ఇనుప గడ్డిలో ఉంచేసాడు చూపుతోటిలాగా. నంబులోనే ఎక్కడ ఇనప గడ్డిలు ఉంటే వాయువు చేసే పని ఇనప గడ్డిలు చేసే 77 తుఫానికి నంబుల్లో ఇనప గడ్డిలో ఇలా పేపర్ గడ్డి బొమ్మలు మనం చూసాం. అలా ఒక వ్యక్తి కళ్ళతోటి ఉంచాడు వడ్డీని, ఇనప గడ్డీలు. తాడి చెట్లు కూడా ఉంచేశాడు 1941లో ఎదురులో. కనుక రక్తమాంసాల శరీరాన్ని పూర్వచేతన గల శక్తి ఇంద్రియాన్ని అందులో ఒక వాయు సహాయంతో ఇది కదిలించుకోవడం మహాయోగికి పెద్ద కష్టమేమీ కాదు. అంత సాధన, అంత ఏకాగ్రత అయినటువంటి యొక్క విద్య. వివేకానంద వారిని ఈ విషయం ప్రస్తావించేస్తే అది నవ్వారు. అంతే, మీరు చేస్తారనో చేయరు, నేను అడిగారు. బీ సైలెంట్, ఈ రిటర్న్ టు ఆన్సర్ అంటే నీకు అనవసరం, నీకు ప్రస్తుతం కాదు. ఏమంటే ఏంటంటే ఏమంటావు, ఇద్దరు చేయాలని అడుగుతావా? అందుకని నైస్గా ఏమన్నారంటే ఎన్నో నెవరు చేశారు అంటే ఈ డస్ నాట్ వాంట్ టు రిప్లై, నీకు అనవసరం. ఇవన్నీ అలా ఉంచితే అసలు ముఖ్యమైన విషయం అందరికీ వచ్చే పెద్ద సందేహం ఉంటుంది. అన్ని సందేహాలే.
పెద్ద సందేహం ఏంటంటే ఈ విద్యా ప్రయోగం వల్ల మరి ఆ రాజు శరీరంలో పరగా పేరు చేసినప్పుడు రాజులతో మరి శృంగారం చేశాడు కదా ఈయన. ఆ రాజు చేసేటువంటి పనుల దోషం శంకరులకు అంటదా? అందేటట్లయితే ఆ పని శంకరాచార్య తన శరీరంతో చేసిన ఒకటే, రాజు శరీరం చేసిన ఒకటే.